ఎంఎస్టీవీకి స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు చిన్న ఓగిరాల ఎంపీపీ మెయిన్ స్కూల్కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారు నాగరాజు గారితో కొన్ని విషయాలు పంచుకుందాం. చెప్పండి సార్, మీ స్కూల్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొన్ని విషయాలు చెప్పగలుగుతారా? కె నాగరాజ్ అండి. నేను ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మా స్కూల్ పేరు ఎంపీపీ స్కూల్ చిన్నోగిరాల మెయిన్. మేము ఇక్కడ మొత్తం స్టాఫ్ వచ్చి నలుగురు అండి. 2+2 అంటే 2 మగవాళ్ళు 2 లేడీస్ పనిచేస్తున్నాం. పిల్లలు వచ్చి మాకు 65 మంది అండి. ఈ పాఠశాలలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. ఎందుకంటే పిల్లలు వాటర్ తాగడానికి ఆర్ఓ ఫెసిలిటీ ఉంది, ఆర్ఓ వాటర్. తర్వాత పిల్లలు కూర్చోవడానికి డ్యూల్ డెస్క్లు ఉన్నాయండి. ఏమాత్రం కూడా కింద కూర్చోకుండా డ్యూల్ డెస్క్లు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అట్లాగే ప్రతి గదికి 2 నుంచి 4 ఫ్యాన్లు, పక్కన 2 గదులు 4 ఫ్యాన్లు ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం పథకం పెట్టిన ఆహార పదార్థం పెట్టకుండా 6 రోజులు కూడా రకరకాల ఆహార పదార్థాలతో మాకు వంటగది ఉందండి. వంటగదిలో కూడా చక్కగా రోజు వంటలు వండుతారు వంటవారు. అట్లాగే ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ ఉందండి. సాయంత్రం పూట రోజు కూడా ఒక అరగంట 30 గంట పిల్లలతో ఆడిస్తాము. అట్లాగే ఆడుకోవడానికి పరికరాలు కూడా చాలా ఉన్నాయండి మనకి. అది ప్రభుత్వం వారు అందించింది. అట్లాగే ఐడిబిఐ వారు, బ్యాంకు వారు మా పాఠశాలకి ఆర్ఓ ప్లాంట్ మరియు మైక్ సెట్ కూడా ఇచ్చున్నారండి. అట్లాగే దాతలు కనుక మా స్కూల్లో ఇంకా ఫెసిలిటీస్ ఏమన్నా అందించగలిగితే ఇంకా మాకు బాగుంటుందని కోరుకుంటున్నాము. ఒక పాఠశాల భవనం అవసరం ఉందండి. అంటే మా తరగతి గదులు వచ్చి 4 ఉన్నాయి. ఇంకొక పాఠశాల భవనం ఉంటే కనుక మా పిల్లలకు కూడా చక్కగా పిల్లలు తగ్గట్టు ఇంకొక అదనపు తరగతి గది ఉంటే బాగుంది. ఓకే అండి, మీరు స్టూడెంట్స్కి టీచింగ్ మెథడ్స్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం ద్వారా కానీ మీ ద్వారా కానీ ఏ విధంగా టీచ్ చేస్తున్నారు? మా పాఠశాలలో 4 కూడా క్వాలిఫైడ్ టీచర్స్ అండి. పిల్లలకి చాలా కష్టపడి చెప్తున్నాము. ఈ మధ్యన ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జిఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట జిఎఫ్ఎల్ఎన్ విధంగా ప్రభుత్వం వారు అందించిన మెటీరియల్ని చాలా చక్కగా వినియోగించి పిల్లలు ఏ విధంగా అయితే అంటే స్ట్రీమ్ నుంచి స్కైలోకి ఎట్లయితే రావాలో అవన్నీ కూడా గవర్నమెంట్ ఆదేశించిన ప్రకారం మేము వాళ్ళకి కష్టపడి చెప్పడం జరిగింది. చాలామంది పిల్లలు వెనకబడిన పిల్లలందరికీ కూడా సాయంత్రం పూట 1 గంట సేపు మేమే ఇక్కడ ఉండి 4 కూడా ఇక్కడే ఉండి వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళని మీ ఇతర పిల్లలతో వెనకబడిన పిల్లల్ని ఇతర పిల్లలతో ముందుకు వచ్చే విధంగా మేము కష్టపడి చెప్తున్నామండి. ఓకే సార్, మరి విద్యతో పాటు క్రీడలు మరి భోజన ఏర్పాట్లు మీ మెనూ ఏ విధంగా ఉంది మీ స్కూల్లో? క్రీడలండి ప్రతిరోజు కూడా పిల్లల్ని ఒక అరగంట నుంచి గంట సేపు ఆడిస్తూ చెస్, అట్లాగే వాలీబాల్ ఉంది, క్రికెట్ కిట్ ఉంది. అదంతా గవర్నమెంట్ వారు మాకు ఇచ్చినది. తర్వాత చెస్, క్యారమ్ బోర్డు, తర్వాత ఆడపిల్లలకి టెన్నికాయిట్, ఇవన్నీ కూడా పిల్లలతో రోజు కూడా వాళ్ళని ఆడిస్తూ వాళ్ళ విద్యా వికాసానికి తోడ్పడుతున్నాము. భోజనం విషయానికి వస్తే ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ప్రతిరోజు కూడా పెట్టిన ఆహార పదార్థం పెట్టకుండా సోమవారం నుంచి శనివారం వరకు గవర్నమెంట్ ఆదేశించిన ప్రకారం మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వంటవారికి చెప్పి పిల్లలకి పెరుగుదలకి ఉండేటట్లుగా ఆ మెనూని ఏర్పాటు చేయడం గవర్నమెంట్ ఏర్పాటు చేసిన దాని ప్రకారం మేము ఆ మెనూని డివేట్ అవ్వకుండా వారి ఏదైతే గవర్నమెంట్ ఆదేశించిందో అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే సార్, చెప్పండి, మరి ప్రభుత్వం ద్వారా పిల్లలకి ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారు ప్రభుత్వం వారు? పిల్లలకి అనేక రకాలైన అవకాశాలు కల్పిస్తుందండి. పిల్లలకి విద్యార్థి మిత్ర అనే కిట్టుని పిల్లలకి ఇస్తున్నాం. అందులో భాగంగా బ్యాగు, టెక్స్ట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, అట్లాగే 3 జతల బట్టలు, షూ అండ్ సాక్స్, బెల్టు, ఇవన్నీ కూడా ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తుందండి. అదేవిధంగా సంవత్సరానికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఆ పిల్లలు అర్హత కలిగే అందరి పిల్లలకు కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందండి. అట్లాగే విద్యార్థులకు
అనేక రకాలైన ప్రోగ్రామ్స్ను అందించి మరి వారి అభివృద్ధికి గవర్నమెంట్ తోడ్పడుతుంది, మేము కూడా అందుకు సహకరిస్తున్నామండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మన విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు మరి పిల్లలకు కావాల్సిన ఫెసిలిటీస్ని అందించడం, ఆయన ఆధ్వర్యంలో పిల్లల్ని సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేటట్లు చేస్తుండటం మాకు చాలా హర్షణీయమండి. అదేవిధంగా ఈ ఉయ్యూరు మండలానికి 2 ఎంఈఓలు ఉన్నారండి, MA1 MA2. వాళ్ళు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులకు ఏ విధంగా అయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు బాగుపడతారో ఆ విధంగా మమ్మల్ని అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టుకుంటూ ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ పేదవారు, వెనకబడిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏదో రకంగా ముందుకు తీసుకురావడం కోసం మమ్మల్ని పర్యవేక్షణ చేస్తూ ప్రతిసారి కూడా వాళ్ళ కోసం వారి సర్వతోముఖాభివృద్ధి కోసం మీరు కృషి చేయాలి అని ఎప్పుడు కూడా నిరంతరం విజిట్లు చేస్తూ ఉంటారండి వాళ్ళు. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని విన్నపం చేస్తున్నారు? తల్లిదండ్రులారా, మీ విద్యార్థుల్ని మా గవర్నమెంట్ పాఠశాలకు పంపించండి. వారి సర్వతోముఖాభివృద్ధికి మేము తోడ్పాటు చేసి మేము వాళ్ళని మీ బిడ్డలు కాదు మా బిడ్డల్లాగా మేము చూసుకొని వాళ్ళని బాగు చేసి పంపిస్తాం. అట్లాగే మీరు వాళ్ళకి ఖర్చు పెట్టే అమౌంట్ని ఫర్దర్గా రేపు ఇంటర్మీడియట్, డిగ్రీలు చదివించేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. ప్రైవేట్ స్కూళ్ళకి చాలా ఫీజులు ఉన్నాయి. మరి ఆ ఫీజులు ఇప్పటి నుంచే మీరు చిన్నప్పటి నుంచే ఖర్చు పెట్టేస్తే వాళ్ళకి ముందు చాలా ఖర్చులు అవుతాయి. కాబట్టి మీ పిల్లల్ని మా దగ్గరకి పంపించండి. మేము వాళ్ళని సర్వతోముఖాభివృద్ధిగా వాళ్ళకి తీర్చిదిద్ది మేము పంపుతాం అని మాటిస్తున్నాం. విధంగా మరి ఈ చిన్నమూగిరాల ఎంపీపీ మెయిన్ స్కూల్ హెచ్ఎం గారు చాలా చక్కగా మాట్లాడారు. గవర్నమెంట్ స్కూల్ ముద్దు, ప్రైవేట్ స్కూల్ వద్దు, మీ పిల్లల భవిష్యత్తు మా చదువులు పెట్టండి అంటున్నారు. ఇంకా మా స్కూల్కి అనేక రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉందంటున్నారు. మీరు కూడా తల్లిదండ్రులు ఆలోచించాలని మా MS టీవీ తరఫున మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ MS టీవీ, ప్రతి చోట ప్రజల మాట.